ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే జీవకర్తగా, విమోచనకర్తగా, శాంతి సమాధానకర్తగా దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనాలను పరిశీలించడానికి ముందు మనము ప్రభు అయినటువంటి దేవుని ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేలాగా ఈ ఎమ్మావు దర్శనంలో యేసుక్రీస్తు ప్రభుతో పాటు నడిచినటువంటి శిష్యులు కొంచెం అర్థం చేసుకోలేకపోయారు. ఆయనతో పాటు నడుస్తున్నా గానీ ఎవరితో నడుస్తున్నారు అనేటువంటిది వాళ్ళు గుర్తించలేకపోయారు. వారు ఎప్పుడు గుర్తించారు యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడని లేదా యేసే బోధకుడని ఎప్పుడు గుర్తించారు? రొట్టెని విరిచినప్పుడు. ఆ రొట్టె విరిచినప్పుడు వాళ్ళు గుర్తించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఇక్కడ చేసేటువంటిది కూడా అదే. దివ్యబలి పూజలో ప్రత్యేకంగా అర్పణ సమయంలో ఈ రొట్టె ద్రాక్ష రసమును ఇక్కడ తీసుకొచ్చి బలిపీఠం చెంత యేసు ప్రభు ఆనాడు చేసినటువంటి ఆ యొక్క శిలువ బలి యాగాన్ని మరలా మనం ఈ రోజున దర్శించుకుంటున్నాం, పునర్దర్శించుకుంటున్నాం. అందుకే వారిని ప్రభు అనేటువంటి దేవుడు తాకమని చెప్పి అంటూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను మనమందరం యేసు ప్రభుని తాకుతూ ఉన్నాము. ఆయన మనల్ని తాకుతూ ఉన్నారు. అనేకమైనటువంటి ముద్దులు ఉన్నాయి ఈ లోకంలో. ముద్దులు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రేమతో పూర్వకమైనటువంటి ముద్దు, తర్వాత యోధేయ ఇస్కరియోతు అందించినటువంటి ముద్దు, తర్వాత అనేకమైనటువంటి ముద్దులు ఉన్నాయి. ఈ ముద్దులు అనేటువంటి చూసినట్లయితే ఈ ముద్దుతో క్రీస్తు ప్రభుని యొక్క దివ్యబలి పూజని, ఈ పూజ వస్త్రాన్ని ముద్దాడుతాడు గురువు. మొట్టమొదటిగా ఆ పూజ వస్త్రాన్ని ముద్దాడి దాన్ని మెడలో ధరిస్తాడు. తర్వాత వచ్చి బలిపీఠాన్ని ముద్దు పెట్టుకుంటారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు సువార్త పట్టణం చదివాను కదా, సువార్త పట్టణాన్ని ముద్దు పెట్టుకుంటారు. తర్వాత మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాన్ని ముద్దు పెట్టుకుంటాం. ముద్దు పెట్టుకోవడం అంటే స్వీకరించడం. ఆ ప్రభుని మనం స్వీకరిస్తూ ఉంటాం. తర్వాత అందరికీ కూడా సమాధాన ముద్దును అందిస్తాం. సమాధానం మీతో ఉందిగాక అని చెప్పి. కొంతమంది సమాధానం చెప్పరు, పక్కన వాళ్ళకి సమాధానం చెప్పరు. గొడవలు అయిపోయాయి కదా ఇంటికాడ. కొంతమంది గొడవలు అయిపోతే పక్కన వాళ్ళతో మాట్లాడు కాబట్టి అలా చూడరు, ఇలా పెట్టుకుంటారు మొహం. కాబట్టి ఎవరితోనైనా గొడవ అయినప్పుడు సమాధానం ఎందుకని, అక్కడ సమాధానం ఎందుకు చెప్తాం మనం? అప్పటి వరకు జరిగినటువంటి గొడవలు మర్చిపోయి ఇంక మనం మరలా సమాధానం పొందుతున్నాం అని. మళ్ళీ తర్వాత గొడవ పెట్టుకుని కావాలి. ఈ రోజుతో గొడవ అయిపోయింది, ఈ రోజుతో ఆ గొడవ ముగిసిపోయింది. కాబట్టి ఆ సమాధానం ముద్దిస్తారు. తర్వాత మరలా బలిపీఠానికి ముద్దు పెట్టుకుంటారు. అవునా? బలిపీఠానికి ముద్దు పెట్టుకుని ఇంకా పూజను ముగించి మరలా జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే ఇంకొక ముద్దు ఉంది అని చెప్తున్నారు. ఆ ముద్దు ఏంటంటే యోధా ఇస్కరియోతు ముద్దు. బోధకుడా నీకు శుభము ఏమన్నాడు ఆయన? బోధకుడా నీకు శుభము. ఏం శుభం జరిగింది ఆయనకి? ఏం మంచి జరిగింది ఆయనకి అని అంటే, నువ్వు ఇంకా పట్టించబడబోతున్నావు. ఈ భటులకి, తర్వాత అన్యాయంగా పరిశీలకు, ధర్మశాస్త్ర బోధకులకి పట్టింపబడి ఈ రోజు మనం చదివినటువంటి సువార్త పట్టణంలో చివరి భాగంలో ఆయన అందరికీ కూడా 3వ నాడు క్రీస్తు కష్టమును అనుభవించవలెను, 3వ రోజు మృతుల నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సకల జాతి జనులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము, అదే విధముగా పాప క్షమాపణము ప్రకటింపబడనని వ్రాయబడినది. వీరన్నిటికీ మీరే సాక్షులు. దయచేసి యోధా ఇస్కరియోతు వాడినటువంటి ముద్దును ఎప్పుడు వాడొద్దు. అంటే యేసు ప్రభుని మనం పట్టించొద్దు. యేసు ప్రభుని మనం ఎప్పుడు కూడా పట్టించవద్దు మన క్రియల ద్వారా అని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క విచారణ నుంచి చూసినట్లయితే మరి ప్రభు అయినటువంటి దేవుడు ఎంతగానో మన విచారణని, ఈ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క దేవాలయాన్ని విచారణని ఎంతగానో దీవించున్నారు. ఫాదర్ అమ్మన్ రాజా ఫాదర్ గారు, మన బాబ్జీ ఫాదర్ గారు, తర్వాత నేను, ఇంకా కొంతమంది దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క పరిచర్యలో కొనసాగడానికి ఎంతో మంది గురువులుగా అభిషేకించబడుతున్నారు. ఎంతో మంది అమ్మగారులు వారి యొక్క సేవని కొనసాగిస్తున్నారు ఇక్కడ. అయితే దీనికి అర్థం ఏంటి? దీని యొక్క అర్థం ఏంటంటే సాక్షిగా జీవించటం. పైకి ఈ తెలుపు డ్రెస్ వేసుకుని ఉండడం కాదు, మన మనసును కూడా పవిత్రంగా అదే విధంగా ఉంచుకోవాలి. అమ్మగారులు మొట్టమొదటిగా మా ఊరు వెదిలిపోవాలి వచ్చినప్పుడు చాలా మంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ చూసి వీళ్ళందరూ ఎవర్రా, వీళ్ళందరూ తెల్ల డ్రెస్ వేసుకుని వస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు అన్నారంటే, ఎవరు వీళ్ళందరూ దేవదూతలు రా అని చెప్పి అన్నారంట. దేవదూతలు అని చెప్పి మరి మన అంతమంది కాపాడుతూ పరిచర్యలో ఉన్నారని చెప్పి చూసినట్లయితే క్రీస్తు ప్రభు ఒకటే కోరుతున్నారు, ఈ రోజు మనం సాక్షిగా జీవించాలి. సాక్షిగా జీవించడం అంటే నేను సాక్షిగా ఉన్నానని చెప్పడం కాదు,
ఆ ప్రభువుకి ఎల్లప్పుడూ కూడా సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభుని వాక్యాన్ని ఆలకించాలి. ఆ ప్రభుని యొక్క శరీర రక్తాన్ని స్వీకరించిన మనం ఆయనలా మారిపోవాలి. ఆయనలా మారినప్పుడే అందులో ఉన్నటువంటి గొప్పతనం మనకు అర్థమవుతుంది. అది ఈ రోజు మొట్టమొదటి అంశం అది జీవకర్త. జీవకర్త అంటే ఎవరు? జీవమును పోసినటువంటి వాడు. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. ఈ పాట మనం పాడుతూ ఉంటాం కదా, ఎప్పుడు పాడిన ఈ జీవకర్త అనేటువంటి మనం చూసినట్లయితే దేవుడు మనకు జీవం ఇస్తున్నాడు. ఆదిలో మనం చూసినట్లయితే ఆదాముని అవ్వముని దేవుడు సృష్టించి వారి యొక్క ముక్కు రంధ్రాల్లో తన ఊపిరినిచ్చాడు. తన ఊపిరిని తన ప్రాణాన్ని మనలో ఉంచి జీవించండి అని కోరుతున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నారు? మరణించడానికే చూస్తున్నారు. మరణపు అంచుల వెనకాలే మరణించడానికి పాపపు అంచుల వెనకాలే జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరణించినటువంటి క్రీస్తుకు సాక్షులుగా జీవించడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. దానికి తోడు వెనకంచి వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభు అయినటువంటి దేవునికి ముందుగా వెళ్ళడానికి, క్రీస్తు ప్రభునికి సాక్షిగా జీవించడానికి మనకి ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత, ఈ వారం అంతా కూడా ఎవరో ఒకరికి ఒక సాక్ష్యం చెప్పాలి. మీ జీవితంలో దేవుడు చేసిన మేలు కోసం, దేవుడు చేసిన ఉదాహరణకి ఏదో ఒక మేలు మీ జీవితంలో, ఏదో ఒక మేలు కాదు, చాలా మేలు జరుగుతాయి. ఎవరైనా పొద్దున్న టిఫిన్ తింటాకి, ప్రభు నాకు ఆహారం ఇవ్వండి, టిఫిన్ తింటాకి 4 ఇడ్లీలు ఇవ్వండి అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? చేయలేదు ఎవరు. కానీ దేవుడు ఇచ్చాడు లేదా? ఒక కప్పు టీ ఇవ్వండి అని చెప్పి ఎవరైనా ప్రార్థన చేస్తారు దేవుడికి? ఎవరో చేయలేదు. కానీ దేవుడు మన అమ్మో, లేకపోతే అక్కో, చెల్లో, నాన్నో ఎవరో ఒక కప్పు టీ ఇచ్చారు మనకి. ఇప్పుడు ప్రార్థన అనేటువంటిది మన జీవితంలో మిళితమైపోతుంది. ఈ మిళితమైనటువంటి ప్రార్థనని మనం ఏం చేస్తున్నాం? ఆ దేవుళ్ళో ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే సాక్షి జీవితం అంటే. అందుకే నేను ఆయన అనగా దేవుడు నేను వేరు కాదు, నేనే ఆయనను, ఆయనే నేను. అందుకే అంటారు కదా ఇర్మియా ప్రవక్త గ్రంథంలో, నేడు నేను మీకు దేవుడనై ఉన్నాను, నేడు మీరు నా ప్రజలు అయి ఉన్నారు. అంటే ఆయన యొక్క ప్రజలుగా, ఆయన మేపే మందగా మనం ఉండాలి అంటే ఆయనకు సాక్ష్యంగా జీవించాలి, సాక్షితంగా జీవించాలి. నేను పనిచేసేటువంటి చోట చాలా మంది ఈ సిలువలు ధరిస్తూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద జపమాలు వేసుకుంటూ ఉంటారు. అంటే సాక్షియుతం. అంటే చాలా మంది సిగ్గుపడరు. మనం చాలా మంది సిలువ ధరిస్తే కొంచెం సిగ్గుపడుతూ, లేకపోతే అయ్యో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి కొంతమంది వెనకంచి వేస్తూ ఉంటారు. కానీ అలా కాదు. అక్కడ ఎలాగంటే చాలా సాక్షియుతంగా పాటలు పాడడానికి, చప్పట్లు కొట్టడానికి. మొన్నటి రోజున కరెక్ట్గా ఈస్టర్ పండగకి ప్రసంగం చెప్తున్నప్పుడు, ఇదే నేను గనక మా ఊర్లో ఉంటే నేను ప్రైజ్ ది లార్డ్ అంటే మా ప్రజలందరూ హల్లెలూయా అంటారు అని చెప్పాను. ఈ యొక్క ఇదే విషయాన్ని, లేదా హల్లెలూయా లేదా ప్రైజ్ ది లార్డ్ అనేటువంటి విషయాన్ని మరలా ఒకసారి ఇక్కడ చేద్దామని చెప్పి అనుకున్నాను. మీరు అందరూ సహకరిస్తానంటే నేను ప్రైజ్ ది లార్డ్ చెప్తాను, మీరు హల్లెలూయా చెప్తారా అని చెప్పి అక్కడ భాష మాట్లాడే వాళ్ళతో అడిగినప్పుడు వాళ్ళు చెప్తామని చెప్పన్నారు. సేమ్ అంతే ఇంగ్లీష్ లోనే ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? హల్లెలూయా. నేను మెల్లిగా చెప్తాను, మీరు గట్టిగా చెప్పాలని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అలా చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే నేను అన్నాను, నేను ఎక్కడో వేరే దేశంలో లేదా అమెరికాలో ఉన్నట్లేదు, నాకు నేను మా ఊర్లోనే ఉన్నట్టు ఉంది అని చెప్పడం జరిగింది. అది సాక్ష్యం జీవించడం అంటే ఒక చెయ్యెత్తి దేవుణ్ణి మనం ఏం చేయాలి? దేవునికి సాక్ష్యం చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎప్పుడు కూడా సాక్ష్యం ఉండాలి. ఎందుకంటే సాక్ష్యంగా ఉండటం ద్వారా ఏమవుతుందంటే, చాలా మంది మనం చూసినట్టునే వీళ్ళ క్రైస్తవులు, క్రీస్తు ప్రభుని అనుసరించేటువంటి వాళ్ళు, క్రీస్తు ప్రభుని పోలి జీవించేటువంటి వాళ్ళు. ఆ ప్రభు జీవకర్తగా ఉన్నాడని చెప్పి ఈ మాట చెప్తున్నానంటే ఎందుకనంటే, ఈరోజు మనకి జీవం అయిపోతే మనం తీసుకెళ్లి సమాధి చేస్తారు. ఊపిరి ఉన్నంత వరకే, ఈ ఊపిరి ప్రాణము ఉన్నంత వరకే. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణిస్తారో, ఆ మరణించిన తర్వాత ఆ వ్యక్తిని సమాధి చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ జీవకర్తగా ఉన్నటువంటి ప్రభు మనకి జీవం ఇస్తున్నారు. మగ్దలా మరియమ్మ యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చింది. యేసు ప్రభు పునరుత్థానం అయ్యాడని చెప్పి అందరికీ సాక్ష్యంగా ఉంది. ఆమె అనుకోలేదు నేను మహిళని, ఒక స్త్రీని చెప్తే వింటారనుకోలే, భయపడలేదు. ఆవిడేం చేసిందంటే ముందుకు వచ్చింది. శిష్యుల దగ్గరికి, శిష్యుల కంటే ముందు యేసుక్రీస్తు ప్రభు మగ్దలా మరియమ్మ గారికి కనిపించి ఆ యొక్క ప్రభు అనేటువంటి దేవుడు చెప్తున్నారు, మా శిష్యులకి వెళ్ళి నేను ముందుగా గలిలీ వెళ్తున్నాను, వాళ్ళకంటే ముందుగా వాళ్ళని అక్కడ రమ్మని చెప్తున్నారు.
అంటే పునరుత్థాన క్రీస్తుకి సాక్షిగా మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు? మగ్దల మరియమ్మ గారిని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నటువంటి ఆమెను మరి ఇతరులకి ఒక సాక్షిగా, ముఖ్యంగా అపోస్తులు బెదిరిపోయి చెల్లాచెదిరైపోయినటువంటి అపోస్తులకి, శిష్యులకి ఆ ప్రభు అయినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి ఆ మగ్దల మరియమ్మ గారు. నేను పనిచేసేటువంటి ఆ పెద్ద దేవాలయం పేరు మగ్దల మరియమ్మ కథీడ్రల్ దేవాలయం, పెద్ద దేవాలయం పేరు. చాలా మంది అక్కడికి వచ్చి ఆ దేవాలయాన్ని చూసి, చాలా పెద్దదనమాట. ఇటువంటి మన యొక్క ఈ దేవాలయాలు ఒక 3-4 దేవాలయాలు కలిపితే అంత పెద్ద దేవాలయం. అంటే అంత దేవాలయాన్ని దేవుడి రోజు సృష్టించి, దేవుడు కలుగజేసి మనల్ని సృష్టించి మనందరినీ కూడా నడిపిస్తున్నందుకు మనం ప్రభు అయినటువంటి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. జీవకర్తగా ఉన్నటువంటి ప్రభుకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ జరుగుద్ది. ముఖ్యంగా ఆదివారం 5 పూజలు జరుగుతాయి. స్పానిష్ భాషలో 1 పూజ జరుగుద్ది, ఇంగ్లీష్ లో 4 పూజలు జరుగుతాయి. విశ్వాసం అనేటువంటిది ఎక్కడైనా ఒకటే. నేను సైకిల్ మీద వచ్చానా, బండి మీద వచ్చానా, కారులో వచ్చానా, నడుచుకుంటూ వచ్చానా కాదు. నేను ఎటువంటి మనసుతో వచ్చాను దేవుని ఆలయానికి, ఎటువంటి మనసుతో వచ్చాను. పునీత డాన్ బోస్కో గారు వాళ్ళ అమ్మని అడిగారంట, అమ్మ నాకు షూ కొను అని చెప్పి. ఎట్లే దేశం పునీత డాన్ బోస్కో గారు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ అందంట, నేను పేదరాలని, నా దగ్గర $50 డబ్బు లేవు, ఆ షూ కొనంటే $50 కావాలి, నేను కొంటాకే నాకు డబ్బు లేదు, కాబట్టి నువ్వు అలా కొనుక్కో అని చెప్పాను అన్నప్పుడు ఆయన ఆర్డర్ చేస్తున్నాడంట. మన పిల్లలందరూ చూడండి, ఏదైతే వద్దంటామో అదే కావాలంటారు. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ మార్కెట్కి తీసుకెళ్ళిందంట. కూరగాయలు కొంటాకి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకొక తల్లి తన యొక్క కుమారుడు, కాళ్ళు లేనటువంటి ఒక కుమారుని మార్కెట్కి తీసుకొచ్చింది. ఆ బజార్కి తీసుకొచ్చినప్పుడు కూరగాయలు కొంటున్నప్పుడు అప్పుడు ఈ డాన్ బోస్కో గారి యొక్క తల్లి చెప్తుందనమాట, ఏమని, అయ్యా నువ్వు షూ కొనమని చెప్పని అంటున్నావు, దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండు, నీకు కాళ్ళు ఉన్నాయి, ఆ పిల్లవాడికి కాళ్ళు లేవు అని చెప్పారు. అప్పటి మొదలు ఇంకెప్పుడు కూడా అమ్మ నాకు ఇది కావాలి, నాకు షూ లేదు, లేకపోతే అది లేదని చెప్పి ఎప్పుడు ఏం అడగలేదంట. అంటే మనసు చూడండి ఎటువంటి విధానం మారుతుందో. మన మనస్సు మారాలి, మన హృదయం మారాలి. అదే ఈరోజు దేవుడు కోరుకున్నటువంటిది. దేవుని యొక్క హృదయంలో మన హృదయాన్ని జత చేస్తే జీవకర్తగా ఉన్నటువంటి ప్రభు మనల్ని కాపాడతారు. ఇక రెండో పట్టణంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు పాప విమోచన కర్తగా మన పాపాలను పరిహరించింది ఎవరు? ఇదిగో లోక పాపాలను పరిహరించి సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని చెప్పి మనం గురువు పలుకుతున్నాడు. గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మనం కడగబడి మన పాపాలన్నీ కూడా దేవుడు పరిహరిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క క్షమాపణలో ఆయన యొక్క దీవెన, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకి వస్తుంది. అందు గురించి ఏమంటారు గురువు? ఏమంటారు? నేను పితా పుత్ర పవిత్రాత్మ పరిశుద్ధాత్మ నామమున నీ పాపములను పరిహరిస్తూ ఉన్నాను అని చెప్తారు. అంటే ఈ పాపములు పరిహరించబడి మనం పరిశుద్ధంగా దేవునికి మరలా తన యొక్క కుమార్తెగా, తన యొక్క కుమారుడుగా, ఆయన యొక్క ప్రజలుగా మనం చేయబడుతున్నామని చెప్పి ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండో పట్టణం ద్వారా క్రీస్తు పాప విమోచనకర్త, ఆయన యొక్క రక్తము. అందుగురించి ఈరోజు రెండో పట్టణంలో చివరి వచనం మనం చూసినట్లయితే ఆ యొక్క మీరు పాపము చేయకుండాటకై నా చిన్ని బిడ్డలారా, చూడండి ఎంత మాట చెప్తున్నారు, నా చిన్ని బిడ్డలారా. అంటే మనం ఎంత పెద్దవాళ్ళమైనా కానీ వాక్యం ఏమని చెప్తుంది? చిన్న బిడ్డలారా అంటే నా ప్రియమైనటువంటి సహోదరులారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, మీకు ఇట్లు వ్రాయిచున్నాను. కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతులకు యేసుక్రీస్తు మనకు కలడు. ఆయన ఒక న్యాయవాది. ఆయన ఏమంటాడు? ఇదిగో ఈ పలానా ప్రజలందరూ చేసినటువంటి పాపాలని నా మీద వేసుకుంటున్నాను. పూర్వ నిబంధనలు మనం చూసినట్లయితే ఒక గొర్రెపిల్లని వాళ్ళ మధ్యకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా గొర్రెపిల్లకి చెప్పి ఆ గొర్రెపిల్లని అడవులో వదిలిపెట్టేవాడు. మరి నూతన నిబంధనలో జరిగినటువంటి పాప పరిహారం ఎలా జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్యకు వచ్చి వాక్యాన్ని బోధించి వారందరినీ కూడా పరిరక్షించి సంరక్షించి దేవుని వాక్యంలో వాళ్ళని బలపరిచిన తర్వాత ఆయన ఏమన్నారు? ఆయన సిలువేడు అని చెప్పి ఆయన సిలువేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన కోసమే కాకుండా మానవులందరి కోసం, కేవలము మన పాలకొల్లో ఉన్నటువంటి ఈ విచారణ ఉన్నటువంటి వాళ్ళ కోసమే కాదు, భీమవరమే కాదు, వీరవాసమే కాదు, ఈ యొక్క ఏలూరుపేటమే కాదు, అందరి కోసం ప్రభు మరణించారు. అదే ఈ రోజు మనం నమ్మవలసిన సత్యం. నువ్వు ఎక్కడే కాదు, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా అదే ప్రసంగం, అదే పూజ. భాష మారదేమో గాని భావం మారదు.
ఇంగ్లీష్ భాష, లేకపోతే స్పానిష్ భాష, ఇటాలియన్ భాష, లేకపోతే జర్మన్ భాష మారదేమో కానీ భావం మారదు. భావం అదే. పితాపుత్ర అన్న, ఆయన నోంబ్రె దెల్ పాద్రే అని అన్న, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అని చెప్పన్నా, ఏదైనా కానీ అది భావం మారదు. అది పితాపుత్ర పవిత్రాత్మ నామమున అనేటువంటి మాట భావం ఒకటే. కాబట్టి ఈరోజు మనమందరము కూడా విధేయులమనిచో మనము ఆయనను గ్రహించటమనుచ నిశ్చయము. అంటే మనం విధేయులు అవడం అంటే యేసుక్రీస్తు ప్రభు మనం చూడండి. యేసు ప్రభు సిలువపై మరణించడానికి కూడా ఆయన వెనుకంచి వేయలేదు, విధేయుడయ్యాడు. కాబట్టి మనం కూడా తగ్గింపు కలిగి జీవించాలి. చిన్నపిల్లలు ప్రత్యేకించి మీ అమ్మ నాన్న చెప్పిన మాటలు వినాలి. మీరేంట్రా చెప్పొచ్చేదని చెప్పి మనం వాళ్ళకి ఎదురు చెప్పకూడదు. చాలా మంది మరి చిన్నపిల్లలు చూసినట్లయితే ఆ దేశంలో కూడా చాలా మంది చిన్నపిల్లలు ఎప్పుడు చూసినా ఒకటే పాప సంకేతం, ఏంటది? మా అమ్మ నాన్న చెప్పిన మాట ఏం లేదు, మా అమ్మ నాన్నకు వ్యతిరేకంగా ఉన్నాను, ఇదే పాప సంకేతం. ఇంకా ఆయనకి ఏం లేదు, ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం లేవంటారు, అయిపోయింది పాప సంకేతం. మనం అందరం కూడా నిజమైనటువంటి ప్రేమలు ఎదుగుతామని, అదేవిధంగా పాప విముక్తి, పాప విమోచన అనేటువంటి జరుగుతుందని 2వ పట్టణం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నారు. ఇక చివరి పట్టణంలో, సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే దిక్కుతోచక ఉన్నటువంటి శిష్యుల మధ్యలోనికి యేసు ప్రభు వచ్చారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా, ఎన్నో బాధలు ఉన్నా ప్రభు అనేటువంటి దేవుడు మన మధ్యకు వస్తున్నారు. వచ్చి కేవలము నిన్ను చూసి దర్శించి వెళ్ళిపోవడం లేదు. ఆయన ఏం చేస్తున్నారంటే శాంతి కలుగును గాక, సమాధానం కలుగును గాక అని చెప్తున్నారు. యేసు ప్రభు తన యొక్క జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేలుల కొరకు మనం నిత్యము ఆ ప్రభు కృతజ్ఞత కలిగి జీవించాలి. అదే ఎప్పుడైతే ఆ రొట్టెను విరిచారో అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈ సమాధానం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రభు యొక్క బలిపీఠం నుంచి సమాధానం వస్తుందని చెప్పి. అందుకే ఏమంటారు? సమాధానం మీతో ఉందిరుగాక అంటే ఏమంటారు? అందరితో. సమాధానం అనేటువంటిది అందరితో ఉండాలి. చాలా మంది ఆ సమాధానం అనేటువంటిది గ్రహించలేరు. సమాధానం అంటే ఏంటి? కేవలం దేవునితో సమాధానమే కాదు, మన యొక్క కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, తోటి సంఘస్థులతో, అందరితో సమాధానం. అప్పుడే మన జీవితంలో ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ శిష్యులందరూ ఇద్దరు కూడా యేసు ప్రభుతో నడిచి వెళుతూ ఉన్నారో ఆ క్షణంలో వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళ హృదయాలు ప్రజ్వలలేకపోయినాయి, వాళ్ళ హృదయాలు కదలలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ రొట్టెను విరిచారో అప్పుడు గుర్తించారు. ఈరోజు ఈ బలిపీఠంపై జరిగేటువంటి ఈ దివ్య సంస్కారంలో ప్రభు అయినటువంటి దేవుడు చేసేటువంటి మేలు అదే. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానకర్తగా ప్రభు అయినటువంటి దేవుడు మనకు మేలు దయచేస్తున్నారు. చాలా సందర్భాల్లో మనం అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం, కానీ దేవుడి దగ్గరికి రావాలి. దేవునితో మనం మాట్లాడాలి, ఆయనలో మనం ఎదగాలి, ఆయన చూచి మనం తాకాలి. మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క చేతల ద్వారా, మన చూపు ద్వారా ఆయన తాకాలి. అప్పుడేమవుతుంది? ఆయన విడిచిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నేను మీ మధ్యనే ఉన్నాను కదా అని చెప్పి అంటాడు. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే ప్రభు వారి మధ్యకు వస్తున్నాడు. అలాగే నీ హృదయము ఒకవేళ నువ్వు తెరవకపోయినా కానీ నీ హృదయంలోనికి ప్రభు వస్తున్నట్టు రోజు ఆ ప్రభు తన నీ హృదయం ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఆ ఖాళీ హృదయాన్ని తన ఆత్మతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితిని మనం కలుగు చేసుకోవాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి చెత్త చెదారంతో మన హృదయాన్ని నింపుకున్నట్లయితే ప్రభు రాడు. ఒకరు వచ్చి మనం చూసినా కానీ నీ హృదయంలో అనేకమైనటువంటి చెత్త పేరుకుపోయింది కాబట్టి, లోక మాలిన్యం ఉంది కాబట్టి నీలో రాలేకపోతానని చెప్పని అంటాడు. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుడు మనలోనికి రావాలంటే మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. మన క్రైస్తవ ఘనతకు గుర్తు ఏంటంటే ఖాళీ సమాధి. ఖాళీ సమాధి ఒక క్రైస్తవ ఘనతకు గుర్తు. ఆ ప్రభు అయినటువంటి దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన చెప్పిన విధముగా 3వ రోజు పునరుత్థానమయ్యాడు. పునరుత్థానం అయిన తర్వాత కూడా 40 రోజుల పాటు ఉంటున్నాడు. పునరుత్థాన పండుగ నుంచి మోక్షారోహణ పండుగ వరకు ఎన్ని రోజులు ఉన్నాయి మనకి? 40 రోజులు. ఇంకా చెప్తున్నాడు ప్రభు అయినటువంటి దేవుడు. ఇప్పుడు దాకా చెప్తే సరిపోదన్నట్టు ఇంకా చెప్తున్నాడు. ఇంకా దర్శనమిచ్చి వాళ్ళని బలపరుస్తున్నాడు. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా బలపరుస్తున్నాడు. ఆ బలం కేవలము ఏదో శారీరకమైనటువంటిది కాదు, ఆధ్యాత్మికమైనది కాదు, మానసికమైనది, పరిపూర్ణమైనటువంటి బలం.
మనకి కావలసినటువంటి శక్తిచే మనల్ని నింపి ఈ లోకంలో ప్రభు అయినటువంటి దేవునికి సాక్షులుగా జీవించడానికి ప్రభు మనం నడిపిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజు మనమందరం కూడా ప్రభుకి పరిపూర్ణంగా సమర్పించుకుందాం.